హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో క్రేజీ షార్ట్కట్స్ నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Okay, this is question number 13 from number system chapter. If we write 45 as a sum of four numbers so that when 2 is added to the first number, 2 is subtracted from the second number, the third number is multiplied by 2 and the fourth number is divided by 2, all the results are equal. Then the four numbers are 45ను 4 సంఖ్యలు మొత్తంగా వ్రాసాం. మొదటి సంఖ్యకు 2 కలిపిన, రెండో సంఖ్య నుండి 2 తీసివేసిన, మూడో సంఖ్యను 2తో గుణించిన, నాలుగో సంఖ్యను 2తో భాగించిన ఒకే ఫలితం వస్తుంది. అయితే ఆ 4 సంఖ్యలు ఏవి? ఇది క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్స్ ఎలిమినేషన్ పద్ధతి యూజ్ చేద్దాం. అంటే ఇచ్చిన 4 ఆప్షన్లో ఫస్ట్ ఏదైతే పోదో తీసేద్దాం. చివరి కండిషన్ ఏంటి? ఫోర్త్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 21 ఉంది. ఫోర్త్ నెంబర్ డివైడ్ బై 2 వస్తుందా? రాదు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. అట్లాగే ఆప్షన్ సిలో కూడా ఫోర్త్ నెంబర్ డివైడ్ బై 2 15/2 అవుతుందా? అవ్వదు. సో దిస్ ఇస్ రాంగ్. మిగిలిన రెండు చూద్దాం. ఫస్ట్ 8 ఇచ్చారు. 8 + 2 10 ప్లస్ సెకండ్ 7 నుంచి -2 తీశారు 5 ప్లస్ థర్డ్కి మల్టిప్లై చేశారు 20 ప్లస్ ఫోర్త్ వన్ ఇస్ 20/2 డివైడ్ చేశారు 10. సో 10 + 20 30 35 45. సో ఈ 45 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు వీడియోస్ అన్నీ చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.